ఈ రోజు కూడా క్రైస్తవ సమాజంలో కొంతమంది మూర్ఖులు బయలుదేరారు. ఆ మూర్ఖులు ఏం చేస్తున్నారంటే అనవసరంగా క్రైస్తవ్యాన్ని రెచ్చగొడుతున్నారు. ఈ ప్రవీణ్ పగడాల్ గారి ఇష్యూ అయిన తర్వాత ఇంకా రెచ్చగొడుతున్నారు. రెచ్చగొట్టి హిందువులు అలాగా, వాళ్ళేలాగా అని హిందువులు తిట్టేవాడు ఒకడు, ఇస్లాం వాళ్ళని తిట్టేవాడు ఒకడు. అలాగే ఎవరిని మనం తిట్టి ఏమీ సాధించలేము. దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరవు. నువ్వు ఎవరిని సంపాదించినా ప్రేమతో సంపాదించుకో తప్ప ద్వేషంతో ఎవరిని సంపాదించలేవు. అయినా ఒక్కడు తప్పు చేస్తే అందరిని తిట్టడం ఏంటంటే తప్పు కాదు. ఇప్పుడు క్రైస్తవ్యంలో ఎవడో తప్పు చేస్తాడు, క్రైస్తవ్యాన్ని అంతటిని తిడితే ఏమైనా బాగుందా? అలాగే హైందవ మతంలో కొంతమంది మతోన్మాదులు బయలుదేరి యూట్యూబ్ లో వీడియోలు పెడుతున్నారు. ఆ మతోన్మాదుల గురించి మన ఊళ్ళో ఉన్న హిందువులందరితో గొడవలు పెట్టుకుంటాం మన చుట్టూతో ఉన్న ఇస్లాం సోదరులందరితో గొడవలు పెట్టుకుంటాం. మనం ఒకడు తప్పు చేసి అందరికీ రుద్దేస్తామా? మన క్రిస్టియానిటీలో ఎవడో తప్పు చేస్తే మన అందరి మీద రుద్దేస్తే మనం ఒప్పుకుంటాం? దాన్ని ఒప్పుకోం కదా. సో కాబట్టి జాగ్రత్త. డబ్బుల కోసం చాలా మంది ఇలాంటి చిల్లర రాజకీయాలు దేవుని మార్గంలో కూడా ప్లే చేస్తున్నారు. సో మరలా చెప్తున్నాను, మనకి భౌతికమైన యుద్ధాలు వద్దు. మనం అందరినీ కలుపుకుపోవాలి, అందరితో ప్రేమగా ఉందాం, అందరినీ ప్రేమిద్దాం. దానివల్ల ప్రయోజనాలు ఎక్కువ. మీ కుటుంబంలో గానీ, మీ వీధిలో గానీ, మీ ఇంట్లో గానీ, అన్ని చోట్ల కూడా మీరు సమాధానంగా ఉంటే వచ్చినన్ని ప్రయోజనాలు యుద్ధం చేస్తే రావు. Download ShareChat.